మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్నేహితులైతే మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కిర్లంపూడిలో ఉన్నాం. ఆయన మరణవార్త తెలుసుకుని ఆయన పార్థివ దేహాన్ని అయితే చూడడానికి అయితే ఆయన వస్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ముద్రగడతో ఉన్న మీకు అనుబంధం ఏంటి? ఆయనకి మీకు ఉన్న స్నేహం ఏంటండి? ఇద్దరు ఒకటే వాళ్ళ కాపాడలేదు, ఒకటి కాపాడలేదు. ఇప్పుడు కలిసారు ఆయన చివరిగా మీరు? చివరిగా ఇదే ఫస్ట్ నుంచి మా చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఒకటిగా ఉండేవాళ్ళు. ఆయన వచ్చిన భోజనం చేసేటప్పుడు రారా ఇద్దరు తినేసి వెళ్దాం అనేవాడు. చివరిగా కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరు? మాట్లాడలేదు, ఎక్కడికో వెళ్ళారు. చిన్నప్పటి నుంచి చిన్న స్నేహితులండి. ఆయన ఎవరు కూడా వచ్చి పర్మిషన్ తీసుకోవడాలు కానీ ఏముండవండి. ఎవరు వచ్చినా సరే లోపలికి ఇప్పుడు కూడా ఇచ్చి ఎవరు వచ్చినా కూడా లోపలికి తీసుకొచ్చి ఎంతో అభిమానంగా పలకరించి ఆయన చాలా అండి. ఏం చెప్తారు ఆయన కోసం? లోపలికి వస్తే అక్కడ భోజనం చేసి ఇద్దరు భోజనం చేసి రావచ్చు రారా అనేవాడు. ఆయన తినేవాడు కాదు, నేను తినేదాకా. ఆయన గురించి చెప్పలేక ప్రజాసేవకుడండి. ఆయన ఎవరు వచ్చినా అట్లేదు. ఆయన దగ్గర ఏ పార్టీ అయినా లేదు, ఏ కులం అన్నది అసలే లేదు. ఎవరు వచ్చినా సేవ చేయడమే, అడిగిన తక్షణం అయిపోవడమే పని. కూడా ఫోన్ చేసి ఎవరి ద్వారాగా అవుద్దో ఆ పని పూర్తి చేసి పంపేవాడు. అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేమండి. అలాంటి వ్యక్తిని చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలామంది స్వార్థపరులు ఉంటారు. ఇంకా ఎన్ని వాళ్ళు విమర్శించకూడదు మనం. ఈయన స్వార్థం లేని రాజకీయ నాయకుడు. అదండి, ఇలాంటి మనిషిని చూడలేమండి, కోల్పోయామండి. రాజకీయ చరిత్రగా కాదు, పెద్దలు ఎందరో పాపాత్తులు, ఎందరో దరిద్రం. ఈయన పోవడం ఎంతో పాపం. ఏం చెప్తామండి, మరి టైం అయిపోయింది. భగవంతుడు తీసుకుపోయాడు. ఆయన ఆత్మశాంతి కోరాలని ఏదో కోరుకుంటున్నాం. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కోరాలి. ఇది సార్, ఇది చూస్తున్నాం. ఎవరిని కదిలించినా సరే కన్నింటి పర్యాత్మ అవుతున్నారు. ఎందుకంటే ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ కూడా ముద్రగడ ఒక మంచి నాయకుడు, కులానికి అతీతంగా మతానికి అతీతంగా అయితే ప్రజలకు సేవ చేసిన నాయకుడిగా అయితే ఆయన తిరుగులేని పేరు సంపాదించుకున్నట్లు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎవరిని కదిలించినా సరే వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారి స్నేహితులు చూసి ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఆయన కన్నీటితోనే వారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వారైతే భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది.